మా వండర్ఫుల్ డైరెక్టర్స్ కి ఇప్పుడు ముందుగా వెల్కమ్ చెప్పేద్దాము. వేణు శ్రీరామ్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? పరశురామ్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ హరిశంకర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ బలగం వెనకాల బలమైనటువంటి మన దిల్ రాజు గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. వెల్కమ్ హరిశంకర్ గారు, వెల్కమ్ రాజు గారు. ఒక్క ఫోటో తర్వాత మనం మాటలు వినేద్దాము. ముందుగా పరశురామ్ గారు ప్లీజ్ స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. జస్ట్ ఇప్పుడే ఒక 3 hours బ్యాక్ చూసి వచ్చాను ఫిల్ము. ఆ సినిమాలో డైరెక్టర్ వేణు క్యారెక్టర్ చేశాడు. కొమరం తాత్తు నువ్వేమని అన్నామంటే నేనేమనలా సో అలా నువ్వు సినిమా చేస్తున్నప్పుడు కూడా నేనేం తీయట్లేదు తీసావు. బట్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ ఇది, ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, నిజంగా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. నేను బయటకు వచ్చి ఇమీడియట్గా రాజు గారికి వాయిస్ నోట్ పెట్టా, ఆ తర్వాత విను ఒకసారి నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్షిత్కి, అన్సితాకి వాళ్ళు డెబ్యూ ప్రొడ్యూసర్గా ఈ సినిమాతో రావడం చాలా సంతోషమైన విషయం. వాళ్ళ టేస్ట్కి ఇది ఒక నిదర్శనం అనమాట, స్టార్టింగ్ ఈ ఫిల్మ్ ఎంచుకోవడం. సో ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ఆర్టిస్టులు అయితే అసలు అన్బిలీవబుల్ పెర్ఫార్మెన్స్ ఉంది అందరిది. వేణు ఇంకే పర్సనల్గా ఉంటే నువ్వు ఒకసారి రాజుగారి వాయిస్ ఉంటుంది నువ్వు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బీమ్స్ శ్యామ్ గారు అసలు అన్బిలీవబుల్ లిరిక్స్ అండి, చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ రీ రికార్డింగ్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఎంజాయ్ ద సక్సెస్. గాడ్ బ్లెస్ యూ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వేణు శ్రీరామ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా రాజుగారు ప్రీమియర్ వేస్తున్నప్పుడు నన్ను పిలిచారు. ఈ సినిమాకి ఏం పోతాను అనుకుని వెళ్ళలేదు నేను. ఓకే, ఎందుకంటే నేను కన్నడలో తిది అనే సినిమా వచ్చింది సిమిలర్ కాన్సెప్ట్తో. సో ఐ వాజ్ ఇన్ లవ్ విత్ దట్ ఫిలిం. మేబీ ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉండుంటుందిలే ఈ సినిమా, ఎందుకులే అని నేను ఆనెస్ట్గా వెళ్ళలేదు. రాజుగారు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేశారు, అరే వస్తున్నావా లేకపోతే షో స్టార్ట్ చేయమంటావని. లేదు సార్ నేను బయట ఉన్నానని చెప్పాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను మనకంటే ఇంత సోషల్ మీడియా వచ్చింది, ఇంత పబ్లిసిటీ చేసుకోవడానికి మనకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. నాకు యాక్చువల్గా నిన్న నా ఊరు నుండి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారే ఈ సినిమా చూశాను రా, మస్తు ఉంది అది ఇది అన్నారు. ఏ సినిమా రా అంటే బలగం చూశాను రా అన్నాడు. అని ఏరా నువ్వు చూసావా అని అడిగాడు. నేను చూడలేదని చెప్పాను. సో ఒక ప్రేక్షకుడు చూసి అర్జెంటుగా చూడరా అని చెప్పాడు. ఒక ప్రేక్షకుడు చూసి సినిమా బాగుంది అని చెప్పడం వల్ల నేను ఈరోజు నేను బలగం చూశాను. అలానే ఇది మౌత్ టాక్తో, అంటే ఇంత సోషల్ మీడియా ఇంత అంటే ప్రతి చిన్న విషయాన్ని సెన్సేషనల్ చేస్తున్న ఇలాంటి టైంలో ద పవర్ ఆఫ్ మౌత్ టాక్ ఏంటంటే, ఎప్పుడైనా అది ఎంత పెద్ద సినిమా అయినా ఎంత చిన్న సినిమా అయినా కానీ అది రియల్ టాక్ ఏంటంటే మౌత్ టాకే. అంటే చూసి వచ్చిన ప్రేక్షకుడు చెప్పేదే నిజమైన టాక్ అది. ఈ సినిమా ఈరోజు ఇంత బాగా ఇంతమందికి, అంటే ఇది ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలి. ఈ సినిమా నాలాంటి వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి. ఇది చిన్న సినిమాలే ఏం చూద్దామని అనుకొని చిన్న చూపున్న వాళ్ళందరూకి రీచ్ అవ్వాలి ఈ సినిమా. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇది తెలంగాణ మాండలికంలో తెలంగాణ కల్చర్లో చేశారు కాబట్టి ఇది తెలంగాణకు మాత్రమే పరిమితం అనుకుంటున్నారు. ప్లీజ్ అలా ఎవరు అనుకోకండి, ప్లీజ్ అలాంటి ఒక మిస్అండర్స్టాండింగ్లో ఉండకండి. ఇది అందరి కుటుంబంలో జరిగే కథ. అందరికీ కుటుంబాలు ఉన్నాయి, మన అందరికీ ఎమోషన్స్ ఉన్నాయి, మన అందరికీ రిలేషన్షిప్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి కుటుంబానికి ఈ సినిమా నచ్చుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కల్చర్. మనం ఇప్పుడు ఎక్కడో మనం ఏంటంటే మన తెలుగు సినిమాలు ఎందుకు బాగా ఆడుతున్నాయంటే, నేను ఒకసారి ఒక డయాస్ మీద చెప్పాను. ఎందుకంటే మనం ఏ లాంగ్వేజ్లో నుంచి సినిమా వచ్చినా అది మంచి సినిమా అంటే ఫస్ట్ మనం గుండె మీద పెట్టుకొని తల మీద మోసేవాళ్ళు తెలుగు వాళ్ళే. అలాంటిది మన తెలుగులో నుండి వస్తున్న ఒక మంచి సినిమా అంటే, చాలాసార్లు మన మైకులు పట్టుకొని చెప్పాలి ఇది మంచి సినిమా అని, కానీ ఇది నిజంగా ఒక మంచి సినిమా. ఇది మన కుటుంబం సినిమా, మన అందరి సినిమా. ఇది ఒక కల్చర్ మీద సినిమా తీయాలి అని అంటే అది చాలా అంటే ఒక అనుభవం ఉంటే కానీ
చెయ్యలేము. అది అంటే మనందరం చూస్తాం, కానీ చూసిన దాన్ని స్క్రీన్ మీదకి తీసుకురావడం అనేది అది అంటే బీయింగ్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్ అది చాలా కష్టం. అది తీసుకొచ్చి పండించడం అనేది ఇంకా కష్టం. సో ఇలాంటి ఒక సాహసమే చేశాడు వేణు. డెఫినెట్గా అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని కాదు, కానీ వేణు ఐ డెఫినెట్లీ సైల్యూట్, బికాస్ అంత కొత్త వాళ్ళ దగ్గర నుండి పర్ఫార్మెన్స్ తీసుకోవడం అనేది బీయింగ్ ఎ డైరెక్టర్ ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్ అండి. మీరు చిన్నపిల్లలకు అన్నం తినిపించడం కూడా ఈజీ ఏమో అనిపిస్తుంది సమ్ టైమ్స్. అంత కష్టం ఉంటుంది ఒక కొత్త వాళ్ళ దగ్గర నుండి పర్ఫార్మెన్స్ లాక్కోవడం అనేది. సో వేణు, యూ డిజర్వ్ ఇట్, యూ 100% డిజర్వ్ ఇట్ బ్రదర్. డెఫినెట్గా అంటే ఒక మంచి అంటే మేబీ నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానేమో, కానీ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్ కూడా చెయ్యలేని లాగలేని పర్ఫార్మెన్స్ని నువ్వు ఈ కొత్త వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తీసుకున్నావు. ఐ డెఫినెట్లీ లుక్ ఫార్వర్డ్ ఫర్ యువర్, నువ్వు వద్దు ఇంకా ఆర్టిస్ట్గా చెయ్యకూడా. ఓకే, నువ్వు డైరెక్టర్గానే చేస్తే అంటే ఒక డైరెక్టర్ మిస్ అయిపోతాడు నువ్వు ఆర్టిస్ట్గా చేస్తే. అండ్ కమింగ్ టు ద ఎంటైర్ టీమ్ అండి, ఐ డెఫినెట్లీ వాంట్ టు టాక్ అబౌట్ ఎవ్రీబడి. డెఫినెట్గా అంటే స్క్రీన్ మీద కనిపించిన ప్రతి వాళ్ళు అద్భుతంగా యాక్ట్ చేశారండి. అంటే వాళ్ళు కొత్త వాళ్ళు అని మీరు అంటే ఎవరి పేర్లు కూడా తెలియవు, ఓన్లీ వాళ్ళ క్యారెక్టర్స్ నేమ్సే మనకు గుర్తుండిపోతున్నాయి. మన తాత, మన బాబాయ్, మన పెదనాన్న, మన మామయ్య, మన మరదలు, మన ఫ్రెండ్స్, ఇలా కనిపించడం తప్ప అంటే ఒక జీవితం కనిపించింది. అది చాలా తక్కువ సినిమాలలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో అలా రిఫ్లెక్ట్ అయింది. స్క్రీన్ మీద పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ కండి డెఫినెట్గా చాలా మంచి అనుభవాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వెనకున్న టెక్నీషియన్స్కి, ఇప్పుడు మన టాలీవుడ్లో కొత్త మ్యూజికల్ సెన్సేషన్ బీమ్స్, మా అందరికీ ఎప్పుడో తెలుసు బీమ్స్ తన టాలెంట్. ఇప్పుడు మీ అందరికీ పరిచయం అవుతున్నాడు బీమ్స్. నాకు తెలుసు దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. నువ్వు ఇంకా తర్వాత ఎక్కడికి వెళ్తావో, ఎలాంటి మెట్లెక్కుతావో చాలా తెలుసు. ఆయనలో ఇంకా చాలా విషయం ఉంది. అంటే మా అందరికి ముందు నుంచి తెలుసు, అంటే ఏంటి ట్యూన్స్ చేసుకొని ప్రతి ఆఫీస్కి తిరిగి ఎలా ప్రయత్నించాడో తెలుసు. సో డెఫినెట్గా నీతో వర్క్ చేయలేదే అప్పుడు అనే ఫీలింగ్ మాకు ఇప్పుడు క్రియేట్ అయ్యేలా చేసావు. మొన్నే ధమాకాతో బ్లాక్ బస్టర్ ఇచ్చేసావు కమర్షియల్గా. దానికి క్వైట్ ఆపోజిట్గా అంటే ఏమాత్రం సంబంధం లేకుండా ఒక కథ బలం ఉన్న చిత్రంలో మ్యూజిక్ని ఎంతవరకు పెట్టాలో అంటే దాన్ని అంటే ఆ కథని డామినేట్ చేయకుండా అది ఆ కథలో ఇమిడేలాగా ట్యూన్స్ చేసేసి ఒక రకంగా చెప్పాలంటే ప్రాణమే పోసావేమో అనిపించింది నాకు మ్యూజిక్తో. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంది. అలానే ఈ సినిమాలో మాటలు బాగుంటాయి, కానీ ఈ పాటలలో వచ్చే లిరిక్స్ శ్యామ్ గారు అంటే మీరు నిజంగా ఒక్కసారి వెళ్ళి ఒకసారి వినడానికి ప్రయత్నించండి. అద్భుతమైన లిరిక్స్ రాశారు వాళ్ళు. ప్రతి పాటలో ఒక అర్థవంతమైన మాటలు రాశారు వాళ్ళు. శ్యామ్ గారు చాలా 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 థ్యాంక్స్ అండి ఇలాంటి మంచి మాటలు రాసినందుకు. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ వెనుక ఉన్న డిఓపి వేణు ఆచార్య గారు, ఇట్ ఈస్ వెరీ న్యాచురల్లీ షార్ట్. అంటే ఏదో ఒక మంచి ఫ్రేమ్ పెట్టి అదంతా ఆ అటెన్షన్ అంతా డైవర్ట్ తీసేసుకోవచ్చు. బట్ ఈ వాజ్ అంటే వెరీ ట్రూ టు ద ఫిలిం అనిపించింది. కనిపించని చాలాసార్లు మనం డయాస్ల మీద మాట్లాడుకొని ఇంకొక టెక్నీషియన్ ఏంటంటే ఎడిటర్ మధు హ్యాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అంటే ఈ సినిమాలో ఎక్కడ కత్తెర పడితే ఎమోషన్ కరెక్ట్గా ఉంటుందో అక్కడ మాత్రమే వేశాడు. ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఎక్స్టెండ్ చేయాలి, చాలా అంటే అద్భుతంగా అంటే మ్యూజిక్కి స్పేస్ ఇస్తూ చాలా బాగా కట్ చేశాడు మధు. ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నాకు ఒక విషయం అనిపించింది, దర్శి చాలా అండర్ రేటెడ్ యాక్టర్ ఏమో అని అనిపించింది నాకు ఈ సినిమా చూసిన తర్వాత. ఎందుకనంటే ఇంత మంచి పర్ఫార్మెన్స్ పెట్టుకొని దర్శిలో మనం ఎప్పుడు ఇలాంటి యాంగిల్ చూడలేదే అని అన్నారు. ఎందుకంటున్నానంటే అందరూ కొత్త వాళ్ళు, తను చాలా సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఈజీగా ఒక సినిమాటిక్లోకి వెళ్ళిపోవచ్చు తను. అసలు వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేశాడా అంటే తనకు వచ్చింది చేయకుండా తను వాళ్ళ పర్ఫార్మెన్స్ని స్టడీ చేస్తూ దాన్ని బ్యాలెన్స్ చేశాడేమో అని అనిపించింది నాకు. దర్శి నేను ఈ సినిమా చూసిన డైరెక్టర్ ఎవరైనా నేను వేరేలాగా చూస్తారు. ఆల్ ద బెస్ట్ బ్రదర్. అండ్ ఐ థింక్ ఫర్ యూ ఆల్సో దిస్ ఇస్ ద జస్ట్ బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ రిమైనింగ్ ఎవ్రీబడి, కావ్య మ్యామ్, ఎవ్రీబడి అందరూ చాలా ఫెంటాస్టిక్గా చేశారు. ఎవ్రీబడి కంగ్రాచులేషన్స్. అండ్ ప్రతి ఫంక్షన్కి రాజు గారే వచ్చి నిలబడుతున్నారు. ఈ సినిమాకి రాజు గారు కాదు ప్రొడ్యూసరు, ఓన్లీ దిల్ రాజు ప్రొడక్షన్సే అది. ఓకే ఈ సినిమాకి ప్రొడ్యూసరు మా హర్షిత్ రెడ్డి, మా అన్షిత.
సో ఇలాంటి ఒక ఫస్ట్ ఫిలింని వాళ్ళు చూస్ చేసుకోవడంలోనే వాళ్ళ బలగం వాళ్ళ బలం రెండూ తెలుస్తున్నాయి. అండ్ ఆల్ ద బెస్ట్. వాళ్ళు చూసి కూడా అంటే వాళ్ళు ఎంత వెనక అంటే ఎంత కామ్గా ఉన్నారు ఈ సినిమా సక్సెస్ వచ్చిన తర్వాత కూడా కనీసం ఇక్కడెక్కడ కనిపించట్లేదు. వాళ్ళు చేయాల్సిన పని కామ్గా ఉండి వాళ్ళు చేసేశారు. రాజుగారు వెనకుండి వాళ్ళకి సపోర్ట్ మాత్రమే చేశారు. సో కంగ్రాచులేషన్స్. ఫస్ట్ సినిమాతోటే ఇంత ఒక బలమైన కథని చూస్ చేసుకున్నారు. సో మేము ఇప్పుడు వచ్చి రేపు పొద్దున కథలు చెప్పాలంటే కొంచెం భయంగా ఉంటుంది. ఓకే, ఆల్ ద కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ కంటిన్యూ ది సక్సెస్. వన్స్ అగైన్ అందరికీ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి బలగం టీమ్ ఎంటైర్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, హరిశంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. అది ట్విట్టర్లో ఇవాళ ఒక ఫ్లయర్ వేశారు, వేణు శ్రీరామ్, పరశురామ్, హరిశంకర్ ఈవినింగ్ గెస్ట్లని. అప్పుడు నాకు తెలియదు నేను గెస్ట్ అన్నట్టు. రాజుగారు వేసేసారు ఫోటో. రాజుగారికి నా మీద అంత అధికారం. నేను అనుకున్నాను వేణు శ్రీరామ్ సినిమా చేస్తున్నాను నెక్స్ట్ రాజుగారితో. అలాగే పరశురామ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ రాజుగారి దాంట్లో అనౌన్స్ చేశారు. వాళ్ళిద్దరితో రాజుగారు సినిమా చేస్తున్నారు, మరి నన్ను ఎందుకు పిలిచారు, నేను చేయట్లేదు కదా అని అనుకున్నాను. అంటే నాతో ఆయన చేయట్లేదు కదా అనుకున్నాను. బట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఆయన నన్ను ఎందుకు పిలిచారంటే దయాకర్ గారితో నాకు క్లాస్ పీకించడానికి. రే నువ్వు కమర్షియల్ ఫైట్లు అయ్యి చేస్తున్నావు, నువ్వు ఇలాంటి సినిమాలు చూసి నేర్చుకో అని చెప్పి మా అన్న మినిస్టర్ దయాకర్ అన్నతో నా క్లాస్ పీకించడానికి నన్ను ఇక్కడికి పిలిచారు ఇవాళ. నాకు అర్థమైపోయింది బేసిక్గా. సో అండ్ ఇందాక వేణు ఐ జస్ట్ వాంట్ కరెక్ట్ యూ, హర్షిత్ అండ్ అన్షితాది ఫస్ట్ సినిమా ఇదే నో డౌట్. బట్ వాళ్ళ ఫస్ట్ వెంచర్ ఈ బ్యానర్ స్టార్ట్ అయింది నా కథతో. మేము ఏటీఎం అని ఒక వెబ్ సిరీస్ చేసాం, దానికి వాళ్ళు ప్రొడ్యూసర్లు. సూపర్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఈ సినిమా. అసలు నీకేంటన్న సంబంధం, అసలు నీ కూతురుది నీ కొడుకుది ఈ సినిమా. సినిమా సక్సెస్ అయిపోగానే ఎక్కడ చూసి నువ్వే కనపడుతున్నావు. సరే ఓకే ఓకే నీ ఏమయ్యా నేను రాను అంటే నన్ను ఎందుకు పిలుస్తున్నారా మీరు? సో జోక్స్ అపార్ట్, దయాకరన్ వెళ్ళిపోయారు. బట్ ఆయనకి చెప్పాలి. ఏం చెప్పాలంటే రాజుగారు బలగంకి ముందు బ్లాక్ బాస్టర్ మా వంశీ గారిది వారసుడు ఉంది, దీని తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ ఉంది. రెండు పవర్ఫుల్ సినిమాలు కాబట్టి మధ్యలో బలగం ఉంది బేసిక్గా. రాజుగారు ఎప్పుడు అలా అంత ప్లాన్గా అంత పర్ఫెక్ట్గా చేస్తారు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను నేను. దెర్ ఇస్ ఎ లాంగ్ డిబేట్, ఇది క్లాస్ సినిమా, ఇది కమర్షియల్ సినిమా, ఇది మాస్ సినిమా. ఇవన్నీ ఇండస్ట్రీ మీడియా మనం అండర్స్టాండింగ్ అవ్వడానికి మనం ఈజీగా ఒక సినిమాని అడ్రస్ చేయడానికి పెట్టుకున్న పేర్లే తప్ప ఆడియన్స్ ఇవన్నీ ఏమీ చూడరు. ఆడియన్స్ మంచి సినిమానా కాదా ఈ రెండే చూస్తారు. ఇది వాళ్ళ మంచి సినిమా కాబట్టే అందరినీ ఇక్కడికి రప్పించారు. మనం విన్నాం శంకరాభరణంకి సాగర్ సంగమంకి బళ్ళు కట్టుకొని వెళ్ళారు, ఇసుకేస్తే రాలని జనం. అలీగారు ఇక్కడే ఉన్నారు, సీతాకొక చిలక సినిమాకి బళ్ళు కట్టుకొని వెళ్ళారు అన్న. మరి అందులో సూమోలు ఎగరలేదు, రక్తపాతాలు పారలేదు. బట్ ఆ సినిమాలు కూడా విపరీతమైన మాస్ పీపులే చూశారు ఆ సినిమా. మరి అందులో అది క్లాస్ సినిమానా మాస్ సినిమానా ఎలా డిసైడ్ చేస్తాం మనం? సాగర్ సంగమంలో ఒక ఎక్స్ట్రానరీ ఫ్లాష్ బ్యాక్ అంటే కమలాసన్ గారు వచ్చి ఎస్పి శైలజ గారికి ఇది కథకళి, ఇది భరతనాట్యం, ఇది కూచిపూడి అని చెప్పినప్పుడు అమ్మో ఇక్కడ ఏదో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంది అన్నప్పుడు ఎలాంటి గూస్ బంప్స్ వచ్చాయో అలాంటి గూస్ బంప్సే నా పేరు మాణిక్యం అంటే అమ్మో ఇక్కడ ఏదో భాషా ఫ్లాష్ బ్యాక్ ఉందని అలాంటి గూస్ బంప్సే వచ్చాయి నాకు ఆ సినిమాకి. నా దృష్టిలో సాగర్ సంగమం కూడా ఆల్ టైమ్ మాస్ ఫిలిం. నేను నా ఆఫీస్లో నాకున్న ఏకైక పోస్టర్ సాగర్ సంగమం. సో ఇవన్నీ కేవలం మన అండర్స్టాండింగ్ కోసం పెట్టుకుంది. అంతెందుకు ఇప్పుడు ఇందాక మనం ఏవి చూసాము, ఈ సినిమా చూసి కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఎవరు? అనిల్ రావిపూడి, అతను కమర్షియల్ డైరెక్టర్ కదా, వంశీ పైడిపల్లి. నిన్నగాక మొన్న ధమాకా ఇచ్చిన అతను త్రినాథ్ అయితే ఆల్మోస్ట్ ఏడ్ చేశాడు. మరి వీళ్ళందరూ కమర్షియల్ డైరెక్టర్లు కదా. సో వీళ్ళు కూడా ఈ సినిమా చూసి కదిలేరు కదా. అట్ ద సేమ్ టైం దర్శి మర్చిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఏదో దిల్ రాజు గారి కోసం రాలేదు నేను. దర్శి మల్లేశం అని ఒక సినిమా చేశాడు. ఆ మల్లేశం ప్రీమియర్కి వెళ్ళాను నేను. ఆ సినిమాని మీడియాలో ప్రమోట్ చేశాను. ఆ సినిమా గురించి నేను మాట్లాడాను. సో బేసిక్ ఏంటంటే ఒక జాయింట్ ఫ్యామిలీలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక జాయింట్ ఫ్యామిలీలో ఒక అన్న ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఏసీలో ఉంటూ కొంచెం క్లాస్గా కనబడతాడు. ఇంకో తమ్ముడు సివిల్ కాంట్రాక్ట్ చేసుకుంటూ 24 hours ఎండలో ఉంటాడు. ఇంకోడు బిజినెస్ చేస్తుంటాడు. మనం అనవసరంగా ఒకళ్ళకొకళ్ళు కంపేర్. ఎందుకు జాయింట్ ఫ్యామిలీగా ఉంటుందంటే దాన్ని ఒకళ్ళకొకళ్ళు పోల్చుకోరు. ఈ క్లాస్గా సాఫ్ట్వేర్ చేసేవాడిని సివిల్ కాంట్రాక్ట్ చేసేవాడు తిట్టాడు, సివిల్ కాంట్రాక్ట్ చేసి తక్కువ సంపాదించిన వాడిని నీకంటే నేను ఎక్కువ సంపాదించిన తిట్టాడు. అందుకే ఆ జాయింట్ ఫ్యామిలీ అలా ఉంటుంది. ఇండస్ట్రీ అనేది అలాంటి జాయింట్ ఫ్యామిలీ. ఒకడు 300 కోట్ల సినిమా తీసినా, ఒకడు 3 కోట్ల సినిమా తీసినా మన సినిమా
మనం ఫైట్ చేయడానికి మనకి బయట 100 ఇష్యూస్ ఉన్నాయి. ఒకడొచ్చి మనోభావాలు అంటాడు, ఒకడొచ్చి డైలాగ్ బాగాలేదంటాడు, ఈ లిరిక్ ఎలా పెట్టాలంటాడు, ఇంకోటి వచ్చి వెనకాల ఏదో తోక కనిపించింది ఈక కనిపించింది అంటాడు, సెన్సార్ వాళ్ళు ఎలా వదిలేశారంటారు, పాండమిక్లు జనాలు థియేటర్ రావట్లేదు అంటారు, ఇంకో పక్క నుంచి ఓటీటీ కాంపిటీషన్. మనకు బయట ఇన్ని ఫైట్స్ ఉన్నాయి. ఇన్ని ఫైట్స్ ఉన్నప్పుడు మన ఫ్యామిలీ టుగెదర్గా మనం వీటితో ఫైట్ చేయాలి, మనం ఫైట్ చేసుకోవడం కాదు. సైకిల్ మీద వెళ్ళేవాడు కూల్ బ్రీజ్తో సైకిల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు, ఫాస్ట్గా కార్లో వెళ్తూ ఆడికి ఎవడికో మ్యూజిక్ అంటే వాడు కార్లో వెళ్తాడు. సైకిల్ మీద వెళ్ళేవాడు కార్లో ఉన్న తిట్టక్కర్లేదు, కార్లో వెళ్ళేవాడు సైకిల్ మీద చిన్నగా చూడాల్సిన అవసరం లేదు. ఎవ్రీ సినిమా ఈజ్ యూనిక్. పెద్ద పెద్ద సినిమాలు చేయాలంటే పెద్ద పెద్ద స్టార్లు కావాలి, పెద్ద పెద్ద డైరెక్టర్లు కావాలి, కానీ ఇలాంటి సినిమాలు చేయాలంటే పెద్ద మనసు కావాలి. ఆ పెద్ద మనసు మా రాజుగారి దగ్గర ఉంది కాబట్టి ఇవాళ ఈ సినిమా బయటికి వచ్చింది. అండ్ అందరూ ఓవర్ నైట్లో వేణు డైరెక్టర్ అయిపోయాడు, అతను ఓవర్ నైట్లో అవ్వలేదు. మనందరికంటే చాలామంది డైరెక్టర్ల కంటే అతను ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. అది జబర్దస్త్ అవ్వచ్చు, జీవితం అవ్వచ్చు. అతను ఎన్నో పాత్రల్ని, ఎంతోమంది మనుషుల్ని అబ్జర్వ్ చేసి తన అనుభవాన్ని అంతా ఈ సినిమాలో పెట్టాడు. వేణు, ఐ డోంట్ థింక్ మీరు ఓవర్ నైట్లో మీరు సక్సెస్ వచ్చిందని అనుకోవట్లా. అట్ ద సేమ్ టైం ఇందాక మీ స్పీచ్లో చూస్తే మీరు తేజ గారి గురించి మాట్లాడారు, ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం మీకు ఇచ్చిన చిన్న క్యారెక్టర్ వంశీ గురించి మాట్లాడారు. నాకు అర్థమైంది అతని స్పీచ్లోనే అతని నేచర్ ఏంటో అర్థమైంది. తన మూలాలు తను మర్చిపోలా. ఆ మూలాలు మర్చిపోని తత్వం తనలో ఉంది కాబట్టి ఆ మూలాలు మర్చిపోకూడదని చెప్పే సినిమా తీశాడు ఇవాళ. ఈ సినిమా కూడా అంతే, తన మూలాలు తను మర్చిపోలేదు కాబట్టి. అండ్ భీమ్స్ అండ్ శ్యామ్ కాషాగర్లో మీ స్పీచ్ ఉన్నా, నేను మీ మ్యూజిక్కి అండ్ మీ లిరిక్స్ నేను చాలా పెద్ద ఫ్యాను. సో మీరు జాబ్ సాటిస్ఫాక్షన్ చాలామంది ఇలాగే మాడతారు రైమింగ్లో. పంచ్ కోసం మనం స్టేజ్ ఎక్కగానే లేదా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కెమెరాలు పెట్టి మైకులు పెట్టగానే మనం కొంచెం క్యారీ అయిపోతాం, తప్పులేదు. బట్ ద థింగ్ ఈజ్, అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము అని రాసిన వేటూరి గారు ఆకుచాటు పిందు తడిసిన పాట రాశారు. శివుని నయన త్రయలాస్యం నాట్యం అని చెప్పి సాగర సంగమంలో డెఫినేషన్ ఇచ్చిన వేటూరి గారే ఆరేసుకోబోయి పారేసుకోబోయి అని పాట రాశారు. సో థింగ్ ఈజ్, మీరు నిన్ను చూడబుద్ధి అవుతుంది రాజీగో మాట్లాడ, ఆ పాటని ఎంత ఎంజాయ్ చేశానో ఊరు పల్లెటూరు కూడా అంతే ఎంజాయ్ చేశాను. మీరు 2 పాటలు రాయాలి, ఇదే రాస్తాం అదే రాస్తాం అంటే కుదరదండి, అన్ని పాటలు రాయాలి మీరు. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ టాలెంట్. అంటే మీరు పాట రాయడానికే ఉండాలి మీ ప్యాషన్. నేను చాలా ఎంజాయ్ చేశాను ఆ సాంగ్. మీరు చెప్పిన 2 లైన్స్ విని లిరికల్ వీడియోస్ రిలీజ్ అయినప్పుడు, బలగం లిరికల్ వీడియో రిలీజ్ అయినప్పుడు రివైండ్ చేసుకున్నాం. ఒక నాగలి భుజం మీద పెట్టుకున్నప్పుడు సోపతోడు ఒక దోస్తుగా నాడు చేసినాడు అనేది వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. అంతకంటే ఒక రైతుకి నాగలి మించిన మిత్రుడు ఏముంటుంది. నేను ఆ లిరిక్ వెనక్కి వెళ్ళి కళ్ళమని నీళ్ళు వచ్చేసి. అలాగే సింపుల్ మీనింగ్లో పొట్టిపిల్ల నువ్వే నా గుండెకు బొట్టుపిల్ల, వాడన్ ఎక్స్ప్రెషన్. ఇంతకంటే ఎక్స్ప్రెషన్ ఏముంటుంది. గుండెకు బొట్టుపిల్ల, ఎవరైనా బొట్టుపిల్ల నుదిరికి పెట్టుకుంటారు, గుండెకి బొట్టుపిల్ల అనేది నెవర్ హర్డ్. సో ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్ విత్ శ్యామ్ కాసర్లా టాలెంట్. నేనే కదా పెద్ద పెద్ద డైరెక్టర్ల మీద ఇంప్రెస్ అయ్యారు అన్న. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు వర్క్ అండ్ లవ్ టు వర్క్ విత్ యూ. అలాగే భీమ్స్ మీరు కూడా అంతే. సో దెర్ ఈజ్, మనం ఎవరైనా డిఫైన్ చేయడానికి ఇది కమర్షియల్ ఇది కాదని, వీ కాంట్ డిఫైన్. ఫస్ట్ మనలో ఉన్న ఆడియన్స్ చచ్చిపోయినంత వరకు మనం మంచి సినిమాలు చేస్తాం, అది మట్టు గుర్తుపెట్టుకోండి. పెరుగులో ప్రొబయాటిక్ ఉంటుంది, చాలా మంచిది. చాలామంది చెప్తుంటారు కదా, ఈవినింగ్స్ ఏం తినండి, కర్డ్ రైస్ తింటానండి అంటారు కొంతమంది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఫీల్ దట్ కర్డ్ రైస్ ఇస్ వెరీ హెల్దీ. సో కర్డ్ రైస్ తినేవాడు నా పెరుగన్నం ఎందుకు కొనట్లేదు అమ్మ, బిర్యానీకి అంత డిమాండ్ ఉంది అనకూడదు. బిర్యానీ తినేవాళ్ళు బిర్యానీ అంటారు, కర్డ్ రైస్ తినేవాళ్ళు కర్డ్ రైస్ అంటారు. మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మనం 2 అమ్ముతాం కాబట్టి మనం ఏం చెప్పాలంటే, అరే బిర్యానీ తినండి, ఆ తర్వాత కర్డ్ రైస్ ఇంకా బాగుంటుంది అని చెప్పాలి. మనకు 2 అమ్ముడు పోవాలి. సో దయచేసి ఇది నాకు అర్థం కాదు. ఒక మనిషిని పొగడాలంటే ఇంకో మనిషిని ఎందుకు తక్కువ చేయాలనేది నాకు అసలు ఈ రోజుకి అర్థం కాని విషయం. ఒక మనిషిని ఒక మంచి సినిమా వచ్చింది, బలగం, మల్లేశం, ఇంకో సినిమా పోయినసారి శతమానం భవతి, రాజుగారి తీసిన శతమానం భవతి, ఇలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు ఈ సినిమాని నెత్తి మీద పెట్టుకోవడానికి ప్రతిసారి కమర్షియల్ డైరెక్టర్లు, ప్రతిసారి మాస్ డైరెక్టర్లు ముందుకొచ్చి ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. మనం గీతలు గీసుకుంటున్నాం. సో వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ అండి. ఇక్కడ ఒకటి సినిమా హిట్ అయితే అది కేజీఎఫ్ అవ్వచ్చు, RRR అవ్వచ్చు, ఒక సినిమా హిట్ అయితే మనందరం సెలబ్రేట్ చేసుకుంటాం. మేము ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే, అమ్మ బయ్యర్ దగ్గర డబ్బులు ఉన్నాయి, నెక్స్ట్ నా సినిమాని మంచి రేటుతో కొంటారు అని. నా ముందరోడి సినిమా బాగా ఆడితే 10 మంది బయ్యర్ల దగ్గర పోటీ ఉంటే, ఈ సినిమాకి 10 మంది బయ్యర్లు పోటీ పడితే నా సినిమా రేటు పెరిగి నేను అనుకున్న రేటు వస్తుందని మా ముందు సినిమాలు హిట్ అయితే మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అంతే తప్ప చాలామంది రాసినట్టుగా పక్కోడి సినిమా పోతే చెప్పట్లు, అది కామన్ సెన్స్ లేని వాళ్ళు చేసే పని. ఇండస్ట్రీ బాగా ఉండాలి, మన సినిమా బాగా అంటే మన బిఫోర్ రిలీజ్ అయిన సినిమాలు బాగా ఆడాలి, జనాల దగ్గర డబ్బులు ఉండాలి, డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఉండాలి. ఇది కాస్త బిజినెస్ తెలిసిన వాళ్ళు, కాస్త లౌక్యం తెలిసిన వాళ్ళు ఆలోచిస్తారు. రాజన్నకి నేను ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, రాజుగారు మేము మంచి మసాలా కమర్షియల్ సినిమాలు తీస్తాం. వేణు బేసిక్ పేరు వచ్చొచ్చింది ఆయనకి, వేణు ఎల్దండి, వేణు శ్రీరామ్. రాజన్నకి వేణు పేరు బాగా వచ్చేస్తుంది. ఈ సినిమా చూసి అందరూ
బాగా బాధపడుతూ ఏడుస్తూ బయటికి వస్తున్నారు. చాలా మంచి విషయం. సినిమాని గుండెల్లో పెట్టుకున్నారు. డోంట్ వరీ, మిమ్మల్ని అందరినీ మళ్ళీ డ్యాన్స్లు వేయించి నవ్వుతూ బయటకు వచ్చే సినిమాలు మేము చేస్తాం. ఆ పూచి మాది. థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు ఫోటో కావాలా? మళ్ళీ రాజుగారు మాట్లాడే ముందు ఒక్కసారి ఫోటో